హాయ్ హలో వెల్కమ్ టు జిఎడ్ న్యూస్. ఈరోజు లైవ్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మాట్లాడుకుందాం. ఖమ్మం మైనర్ బాలిక అత్యాచార ఘటన గురించి మీ అందరికీ తెలుసు. 2 రోజుల కింద బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించి తల్లి స్టేట్మెంట్స్ని నేను మీ ముందుంచిన, అలాగే రజక సంఘం జాతీయ అధ్యక్షుడు అనిల్ స్టేట్మెంట్స్ కూడా మీ ముందుంచిన. వాళ్ళు ఏమన్నారో మీరు విన్నరు. ఆ తర్వాత ఇంకొక వీడియో కూడా చేసిన నేను. ఆ తర్వాత వరుసగా మన ఛానల్లో ఎవరు ఏం మాట్లాడినరు, ముఖ్యంగా ఇప్పుడు రైట్ వింగ్ అంతా మమ్మల్ని అభివర్ణిస్తుంది కదా, సెక్యులర్ గొట్టంగాళ్ళు అని చెప్పేసి. సో ఆ సెక్యులర్ గొట్టంగాళ్ళు లైక్ పిఓడబ్ల్యూ సంధ్య కానీ, మన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు కానీ, జర్నలిస్ట్ కాళోజీ శ్రీనివాస్ గారు కానీ, సో వీళ్ళు ఏం మాట్లాడారు అనేది ఛానల్లో వరుసగా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది పక్కన పెడితే ఖమ్మం మైనర్ గర్ల్ 12 ఇయర్ గర్ల్ రేప్కి గురయ్యి ఆ తర్వాత ఆ అమ్మాయి మిద్దె పై నుంచి తోసివేయబడి, అంటే ఎవరైతే గౌస్ పాషా అనేటటువంటి నీచుడు చేసినటువంటి దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవడానికి చిన్నారిని భవనం పై నుంచి తోసేసినటువంటి ఘటన ఇంత సెన్సిటివ్ అంశమైనప్పుడు కొంతమంది కుహానా సనాతనవాదులు మాత్రం ఈ విషయంలో మతాన్ని తీసుకొని వచ్చి ఈ విషయంలో వాళ్ళ పాలిటిక్స్ని, వాళ్ళ పవర్ పాలిటిక్స్ని, రిలీజియన్ పాలిటిక్స్ని అప్లై చేయాలని చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత, అవసరం నా మీద ఉంటుంది అని భావించి నేను ఈ వీడియో చేస్తున్నాను. విషయం ఏంటిదంటే, ఇప్పుడు నేను క్లియర్గా కుల్లంకుల్లగా ఒక మాట చెప్తా. బండి భగీరథ్, ఈ గౌజ్ పాషా ఇద్దరు నాకు ఒక్కరే. ఇప్పుడు ఒక ఆడపిల్లని హింసించిన వాళ్ళు, ఆడపిల్లని ఇబ్బందికి గురి చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టుంటే వాడు కూడా అంతే. లేకపోతే ఇంకెవరినైనా ఆడపిల్లని, నా ఇంటి మనుషులు, నా ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఇబ్బంది పెట్టుంటే వాళ్ళు కూడా నాకు ఒక్కటే. కానీ వీళ్ళు అట్లా కాదు. భగీరథ అప్పుడు చించుకున్నారని మాట్లాడుతున్నారు కదా. ఒకసారి మనము డీటెయిల్స్లోకి వెళ్దామా. కేసు అంటే ఈ ఘటన 6వ తారీఖు జరిగింది. 9వ తారీఖు వెలుగులోకి వచ్చింది. 9వ తారీఖు వెలుగులోకి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తున్నా, న్యూస్ పేపర్లో కాదు, నేను వేటు న్యూస్లో చూసిన. చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, డీటెయిల్స్ లేవు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, జస్ట్ ఇట్లా జరిగింది, ఆమెను కింద పడేసి ఇంతే ఉంది. ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి కానీ, అది పోక్సో కేసు నమోదైందని ఉంది. మళ్ళీ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, అమ్మాయి ఆరోగ్య పరిస్థితి అసలు ఏమీ లేదు, డీటెయిల్స్ లేవు. కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు 9వ తారీఖు. సో అప్పటికే ఈ విషయం తెలియగానే జర్నలిస్ట్లకు ఎట్లుంటుందంటే, మాకు ఒక ఇన్సిడెంట్ తెలిస్తే మేము వేరే ఛానల్లో కూడా చెప్తాం. ఎందుకు విజిబిలిటీ పెరగాలి. ఇప్పుడు బండి భగీరథ్ కేసులో ఎట్లా అయితే ఒకరికి తెలిసిన తర్వాత ఒకరికి ఎట్లయితే షేర్ చేసుకుంటారో, అట్లా ఏ వార్త ఒక్కరికి అందినా మిగతా వాళ్ళకి షేర్ చేస్తాం. ఎందుకు? ఒక అంశం గురించి మేము అందరం మాట్లాడాలి అనుకుంటాం. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాము, మేము జర్నలిజం చేస్తున్నాము, మా వెనుక ఎలాంటి ఎమ్మెల్యే సీటు కావాలని కానీ, లేకపోతే ఫలానా పార్టీ వాళ్ళు పిలిచి మాకు ఏదో ఒక పదవిని కట్టబెట్టాలని, కార్పొరేషన్ మాకు ఏదో ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటి ఏ లక్ష్యాలు ఉండవు మాకు. కేవలం మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాము, ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకొని రావాలి. ఎంతసేపు ఇదే మాది పని, మా ఆలోచనలు ఇంతే. మేము రేపు పొద్దున్న లేస్తే ఏం స్టోరీ చేద్దాం, ఏ గ్రౌండ్ రిపోర్ట్కి పోదాం అన్న దగ్గరనే మా ఆలోచనలు ఆగుతాయి. అంతే తప్ప దీంట్లో ఈ కవనం వెతుకుదాం, ఇందులో ఇట్లా మనం లబ్ధి పొందేటట్టుగా చేద్దాం అనేటి ఉండవు మాకు. సో 9వ తారీఖు తెలిసింది. 9వ తారీఖు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా లేదు. సో ఆలోచిస్తున్నాం, అప్రోచ్ అవ్వడానికి ట్రై చేసినాం, ఖమ్మం వెళ్ళడానికి ట్రై చేసినాం. తెలిసింది ఏంటిది, విక్టిమ్ వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు, నిమ్స్ హాస్పిటల్లో విక్టిమ్ని జాయిన్ చేయాలి. సో ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ నడుస్తుంది. సో లెట్ దెమ్ కమ్. వాళ్ళు వచ్చినాక ఇప్పుడు ఎవరైతే రైట్ వింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అసలు చేయడమే. ఇప్పుడు ప్రియా చౌదరి వీడియో చేసింది, చేయడమే. ఆమె ఘటన గురించి చెప్తలేదు. ఇట్లా సో అండ్ సో ఇట్లా జరిగింది, ఒక మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం జరిగింది, ఆ తర్వాత వాడు ఆ అమ్మాయిని తోసేసిండు, ఎడ్డి నా కొడుకు, వాడు ఒక నీచు, ఇట్లా లేదు వీడియో. ఎత్తుకోవడమే. ఎవరు ఈ సెక్యులర్ గాళ్ళు అని చెప్పేసి వీళ్ళు సోకాళ్ళు మానవతావాదులు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటారు. ఇట్లా వీళ్ళ మౌనం కావాల్సి వచ్చిందా, లేకపోతే అమ్మాయికి జరిగిన అత్యాచారాన్ని ప్రజలకు చెప్పడం ముఖ్యమైందా? ఇప్పుడు బండి భగీరథ్ కేసులో 5-6 రోజులు మీరు మౌనంగా ఉన్నారు. మీరెందుకు మౌనంగా ఉన్నారు అనే రాజకీయ కారణాలు మీకు తెలుసు. 9 రోజులు అతన్ని దాచిపెట్టినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేరు అనే కారణాలు మీకు తెలుసు. కానీ మాకు అట్లా కాదే.
ఇప్పుడు హిందూ అయినా, ముస్లిం అయినా, బీఆర్ఎస్ వాడైనా, బీజేపీ వాడైనా, కాంగ్రెస్ అయినా, నేరస్తుడు ఎవడైనా సరే మాకు ఒకటే, బండి భగీరథ్ ఒకడే, గౌస్ పాషాగాడు ఒక్కడే. మాకు వాడు వేరు వీడు వేరు అనేది ఏమి ఉండదు. వన్ డే మేము సెగ్రిగేట్ చేసుకుంటున్నాం, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, విక్టిమ్స్ తోటి డైరెక్ట్గా వెళ్ళి విక్టిమ్స్ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఆ టైంలో మీరు మా మీద విషయం జిమ్మే టైంలో, ఆ రోజు ఎప్పుడైతే నిమ్స్ హాస్పిటల్కి మేము పోయినా మొత్తం సెక్యులర్ గొట్టంగాలే ఉన్నారు, మొత్తం లెఫ్ట్ ఫ్యాబ్రికే ఉన్నారు, మొత్తం రేషనల్ థింకర్స్ ఉన్నారు. అంతటితో సమాజంలో జరిగేటటువంటి వాటిని చూపియాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళే ఉన్నారు తప్పిస్తే ఆ గ్రౌండ్లో మైక్ పట్టుకొని అదే ఆ గొట్టం పట్టుకొని నిలబడ్డ వాళ్ళలో ఒక్కరు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఆ రోజు నేను చేసిన వీడియో కూడా ఇట్లా జరిగిందని చెప్పేసి విక్టిమ్స్ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసి పెట్టిన. విక్టిమ్ తల్లితో మాట్లాడినా, రజక సంఘం జాతీయ అధ్యక్షుడితో మాట్లాడినా ఈ వీడియోసే ఉంటాయి. అందులో ఎలాంటి పాలిటిక్స్ ఉండవు, అందులో ఏ మత టాపిక్ ఉండదు. ఇట్లాంటి నేరస్తులను శిక్షించాలి అనేది అవుట్ రైట్గా చెప్పిన. ఆ రోజు చెప్పిన అప్పటికే నేను చూస్తున్నా ఎందుకు వీళ్ళు మౌనంగా, అసలు ఎత్తుకోవడమే వీళ్ళు మౌనంగా, మానవతావాదులు మౌనంగా ఎందుకున్నారు అంటారు. అరే నువ్వు రిపోర్ట్ చేయి ఫస్ట్, ఈ ఇష్యూ ఇట్లా జరిగిందని చెప్పు. అసలు ఎవ్వరికి తెలవనే లేదు. ఇంకా తెలుసుకునే ప్రయత్నంలో మేము మా గ్రౌండ్ లెవెల్ మేము చేస్తున్నటువంటి రీసెర్చ్లో ఉన్నాం. నువ్వు ఇట్లాంటివి మాట్లాడినావు ప్రియా చౌదరి. ఆ రోజు నైట్ నేను వీడియో చేసిన, కడుపు తరుక్కుపోతుంటే ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడలేదు, మీరు మాట్లాడారు చక్కగా. గౌస్ పాషాని శిక్షించాలి అనేటటువంటి అంశంలో మీకు ఒక ప్రాపర్ స్టాండ్ ఉండదు. ఎంతసేపు ఈ కేసు వచ్చింది ఒక ముస్లిం నేరస్తుడు అయినా మనం దాన్ని వాడుకోవాలి. ఆ రకంగానే మీ రిపోర్టింగ్లో ద వే యూ రిపోర్టెడ్ హ్యాస్ షోన్ ఆల్ యువర్ ఇంటెన్సెస్ అండి. అది ఎక్స్పోజ్ చేసేసింది మీ ఇంటెన్షన్స్ మొత్తంని కూడా. ఆ రోజు రాత్రి 10:30-11 గంటలకి నేను ఒక వీడియో రిలీజ్ చేసిన, అందులో నా ఆవేదనను పంచుకున్నా. మీరు ఎప్పుడు రారు, గ్రౌండ్కి రారు, మీరు ఎప్పుడు ఏసీ గదుల్లో కూర్చుంటారు, ఒక్కరోజన్నా లోగో పట్టిన ముఖమేనా అన్నట్టుగా మాట్లాడినా నెక్స్ట్ డే అబ్బా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నా గురించి. నేను ఆ రోజు అట్లా వీడియో చేసిన నెక్స్ట్ డే ప్రియా చౌదరి గారు ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు గొట్టం పట్టుకొని రోడ్డు మీదకి వచ్చింది, నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఎమర్జెన్సీ వార్డు ముందర నిలబడ్డది, చించుకున్నది, అరిచింది, హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి ఎందుకు చేస్తలేదు అని చెప్పేసి మాట్లాడి చాలా సంతోషం. అక్కడ నిలబడి విక్టిమ్ గురించి, నేరస్తుడి గురించి నువ్వు ఎంత అగ్రెసివ్గా మాట్లాడినా, ప్రభుత్వాన్ని నువ్వు ఏమన్నా, నేరస్తుడిని నువ్వేమన్నా, నువ్వు ఇలాంటి శిక్ష పడాలని ఎన్ని డిమాండ్లు చేసినా అక్క నేను నీకు మద్దతు ఇస్తా. కానీ నువ్వు ఎందుకు ఈ బయాస్డ్గా ఎందుకు బిహేవ్ చేసినావు? ఇప్పుడు మీరు అంటున్నారు బండి భగీరథ్ విషయంలో అన్ని గానం ప్రెస్ మీట్లు పెట్టి అంత రచ్చ చేసిరు, ఇందులో ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు అంటే మాట్లాడిన వాళ్ళు ఏం లేదు. చెప్పినా కదా, మళ్ళీ చెప్పడం ఎందుకు, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టయితుంది. విక్టిమ్స్ని కలిసింది ఫస్ట్ మేమే, అది పక్కకెట్టు. బండి భగీరథ కేసులో పవర్ పాలిటిక్స్ పనిచేస్తున్నాయి అనేటటువంటిది అందరికీ తెలిసిన నిజం. ఒక మినిస్టర్ కొడుకు నేరస్తుడు అయినప్పుడు నిందితుడు అయినప్పుడు అక్కడ పాలిటిక్స్ పనిచేస్తే పవర్ పనిచేస్తుంది. కాబట్టి ఆ విషయంలో విక్టిమ్కి అన్యాయం జరగొద్దనే కదా అందరం పట్టుబట్టున్నది. అక్కడ కాంప్లికేటెడ్ కేసు కదా, ఆ కేసుని నీరు గార్చడానికి ఆఖరికి మీతో సహా అందరు ప్రయత్నం చేసిండ్రు కదా. ఘటన బయటకు వచ్చినప్పుడు ఇంత తొందరగా అప్పుడు స్పందించలేరు మీరు. మీ లెక్కలు ఇప్పుడు మీకు ఉంటాయి కదా, లెక్కలు వేసుకొని నడవాలి. మరి ఒక అడుగు ముందరికి తొందరగా సడన్గా ఇట్లా ఏం ఆలోచించకుండా మీరు ఒక వీడియో చేస్తే మీకు మళ్ళీ రాజకీయంగా నష్టం అవుతుంది. ఫండ్స్ రాకపోవచ్చు, ఫండ్స్ ఆగిపోవచ్చు, లేకపోతే నెక్స్ట్ టర్మ్లో మీకు టికెట్ రాకపోవచ్చు కదా. మాకు అలాంటివి ఏమి ఉండవు. మాకు అప్పుడైనా ఇప్పుడైనా మాకు ఒకటే, ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందా, మేము క్రాస్ చెక్ చేసుకున్నామా, మేము వీడియో చేసినామా, ఆ కేసులో ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి, లేకపోతే పవర్ పనిచేస్తుందని మాకు అనుమానం వచ్చిందా, మేము వెంటనే వీడియోస్ చేస్తూ ఉంటాం, ఫాలోఅప్స్ చేస్తూ ఉంటాం, విక్టిమ్స్ని ఆరాధిస్తాం. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, ఎవరైనా వచ్చి బెదిరిస్తున్నారా, లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి మేము మాట్లాడతాం కదా. అంతే తప్ప అప్పుడు ఒకలాగా ఆ రోజు మేము అదే అన్నాం. ఆ రోజు కూడా విక్టిమ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఈ కేసు నీరు గారకుండా, భగీరథ కేసు నీరు గారకుండా ఉండడానికి, కేసులో ఖచ్చితంగా తప్పు ఉంటే శిక్ష పడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే అప్పుడు పాలిటిక్స్కి, పవర్ పాలిటిక్స్కి కేసు నీరు గారొద్దు, విక్టిమ్
మళ్ళీ కూడా మోసపోకూడదు అని చెప్పేసి విక్టిమ్కి మద్దతుగా ఆ రోజు మేము నిలబడ్డాం. ఈ రోజు కూడా విక్టిమ్కి మద్దతుగానే నిలబడుతున్నాం. ఇక్కడ విక్టిమ్ నేరస్తుడి మీద ఖచ్చితంగా యంత్రాంగం పనిచేస్తుంది. ఎందుకు ఈ గౌస్ పాషాను అరెస్ట్ చేయకుండా ఆపడానికి? గౌస్ పాషా వాళ్ళ తండ్రి మంత్రిగాడు, కేంద్ర సహాయక మంత్రి అసలే గాడు. ఆయన చేతిలో పవర్ లేదు, ఆయనకి పోలీసుల నుంచి సహకారం ఉండదు, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకి ఏమీ సహకారంగా లేడు. కాబట్టి ఇక్కడ ఇంత అవసరం లేదు. ఇది రిపోర్ట్ చేసినాం, అయినా కానీ ఫాలోఅప్ ఖచ్చితంగా చేస్తాం, అది మేము బాధ్యతగా తీసుకుంటాం. కానీ ఇదే ప్రియా చౌదరి గారిని అడుగుతున్నా నేను, బండి భగీరథ కేసు తర్వాత మొన్న 9వ తారీఖు వరకు ఎన్ని పోక్సో కేసులు నమోదవలేవు? అన్నిట్లో హిందువులే నిందితులు అని చెప్పేసి, హిందువులే విక్టిమ్స్, హిందువులే నిందితులు అని మాట్లాడలేదా మీరు? చెప్పాలి మరి ఈ విషయం కూడా. ఇకపోతే ఆకుల శ్రీవాణక్క అని ఒక అక్క ఉంటుంది. ఆ అక్క కూడా ఓపెనింగే బురద చల్లడం. ఏమి పోస్ట్ పెట్టింది చూపిస్తాగండి నేను. ఎక్కడ దొంగలు అక్కడ గాప్చుప్ సాంబార్ బుడ్డి. ఏంది వై ఆల్ దీస్ పీపుల్ ఆర్ సైలెంట్, వై దే ఆర్ నాట్ టాకింగ్ అంట. ఈ అక్క అంతకుముందు పోస్టులో పైసల పైప్ లైన్ అనేదో పెట్టింది, ఎలక్టెడ్ పిఎం మోడీ, పుక్కడు పిఎం నెహ్రూ అని చెప్పేసి ఏదో పెట్టింది. కానీ ఈ అక్క అసలు ఈ అంశం గురించి మాట్లాడలేదు. 1 డే అయింది పెట్టి, ఈ అక్క ఈ అంశం గురించి మాట్లాడలేదు. గౌస్ పాషాకి శిక్ష పడాలి అనలేదు, ఇట్లా ఫలానా మైనర్ అమ్మాయి మీద అత్యాచార ఘటన జరిగింది, ఆ అమ్మాయిని వాడు తోసేసిండు, అట్లాంటి నా కొడుకుని ఖచ్చితంగా ఏం లేవు, రిపోర్ట్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ అటాక్ ఆన్ మానవతావాదులు, సో కాల్డ్ సెక్యులరిస్టులు పెట్టింది. అందరు ఫోటోలు వేసింది, అందరు ఫోటోలకి ఏదో గప్చుప్ లాగా ఇట్లా పెట్టేసి ఒక పోస్ట్ రాసింది, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అంట. రాష్ట్రంలో పెద్ద పెద్ద సెక్యులర్లు అని చెప్పుకునేటోళ్ళు ఖమ్మంలో జరిగే బాలిక ఘటన మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఏమైంది? గుడ్డివాళ్ళు ఒక్కసారిగా గుడ్డివాళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళుగా మారిపోయేలా, లేక నిజంగా అనిపించక వినిపించక మాట్లాడలేని పరిస్థితి అని చెప్పేసి ఏదో అడుగుతుంది అక్క. నువ్వు కూడా అక్క ఈ పోస్ట్ ఇట్లా మానవతావాదుల్ని తిట్టినంత మాత్రాన, లేదా సెక్యులరిస్ట్లను తిట్టినంత మాత్రాన నువ్వు అంశం మీద మాట్లాడినట్టు కాదక్క. వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అనేది వేరే ఉంటుంది. వీటిని ఎందుకు ఇంకా ప్రభుత్వం శిక్షించలేకపోతోంది? వీడిని పట్టుకున్నదా? వీడి కేసు ఏమైంది? అమ్మాయి హెల్త్ ఏమైంది? అమ్మాయి హెల్త్ మీద బులెటిన్ ఎందుకు రిలీజ్ చేస్తలేరు? వీడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నిందితుడు, నేరస్తుడు గౌస్ పాషాని ఏం చేయనుంది ప్రభుత్వం అని అడగడం వేరే ఉంటుంది. ఈ సెక్యులర్ వాదులు ఎందుకు కామ్గా ఉన్నారు, ఎందుకు గప్చుప్గా ఉన్నారు అని అడగడం వేరే ఉంటుంది. నీకు ఇక్కడ దీన్ని బట్టి ఆకుల శ్రీవాణక్కకి అమ్మాయికి న్యాయం అవసరం లేదు, గౌస్ పాషా అరెస్ట్ అవ్వడం అవసరం లేదు, ఆ గౌస్ పాషాకి ఉరి శిక్షణ లేకపోతే ఇంకో శిక్షణ, వీళ్ళందరూ రైట్ వాదులు మాట్లాడుతున్నట్టుగా అది అవసరం లేదు. చట్టపరంగా శిక్షించాలి అని సెక్యులర్ వాదులు మాట్లాడుతున్నారు, అది కూడా ఈ ఆకుల శ్రీవాణి అక్కకు అవసరం లేదు. కేవలం వీళ్ళు ఎందుకు మాట్లాడలేరు? వీళ్ళు మాట్లాడితే సరిపోతుందా అక్క? వీళ్ళు మాట్లాడితే సరిపోతుందా? పోనీ వీళ్ళు మాట్లాడలేరా? వీళ్ళు తప్పించుకొని ఏ మినిస్టర్ ఇంట్లో దాక్కున్నారు? పోనీ చెప్పు. పాషం యాదగిరి సార్ ఎక్కడ దాక్కున్నాడు మాట్లాడకుండా? పృథ్వీరాజ్ యాదవ్ ఎక్కడ దాక్కున్నాడు? ఏ మినిస్టర్ ఇచ్చిన పైసలు తినుకుంటా కూర్చున్నాడు పృథ్వీరాజ్ యాదవ్? లేకపోతే ఆ నేరస్తుడు ఏమన్నా ఈ సోకాల్డ్ సెక్యులర్ తులసి చందుకు కానీ, జర్నలిస్ట్ రఘుకి కానీ, ఇంకా వీళ్ళందరికీ ఏమన్నా పైసలు ఇచ్చి నువ్వు సైలెంట్గా ఉండండి, మీరు ఈ విషయంలో మాట్లాడకండి అని చెప్పిండా? జర్నలిస్టులు, ముఖ్యంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరూ ఎంత కలెక్టివ్గా ఉంటారు అంటే, ఎక్కడైనా ఏదైనా జరిగితే మేము అందరం పోవాలనుకుంటాం. ఒకవేళ ఎవరైనా పోలేని పరిస్థితి ఉంటే కనీసం మేము మా ఛానల్లో చూపించాలి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్క మీకు ఒకటి చెప్తా. బీఆర్ఎస్ ఈయనెవరు హరీష్ రావు దగ్గరికి పోయి మా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అనే ఒకరు మా వాళ్ళు అడిగినారు, ఏంది సార్ ఈయన బీఆర్ఎస్ ఓడు అంటున్నారు, మరి ఎట్లా గౌస్ పాషా బీఆర్ఎస్ ఓడు అంటున్నారు, మీరేం మాట్లాడారేంది అంటే, బీఆర్ఎస్ ఓడైతే ఏంది, ఇంకో పార్టీ ఓడైతే ఏంది, ఎవరైతే ఏముంది, ఎక్కడోడైతే ఏముంది, నేరస్తుడు కదా శిక్షించండి, శిక్షించాలి, అది కదా మన డిమాండ్ అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడాడు. ఇదే విషయంలో మా డిజిటల్ మీడియా మిత్రులే ఒకరు ఇక్కడ బీజేపీ ఆఫీస్లో బీజేపీ ఆఫీస్లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని పట్టుకొని ఇదే అంశం బండి భగీరథ కేసు ఏంది విషయం అని అడిగినప్పుడు ఏమన్నాడు తెలుసా? మీ ఎమ్మెల్యే ఏమన్నాడు తెలుసా? చిన్నపిల్లలు ఏదో తెలిసి తెల్లగా చేసుకున్నారు అని అన్నాడు. ఈ రెస్పాన్స్ ఎట్లుంది, ఆ రెస్పాన్స్ ఎట్లుంది? హుందాతనం అనేది ఉండాలనా లేదా? చిత్తశుద్ధి అనేది ఉండాలనా లేదా? నేను ఇప్పుడు కూడా మళ్ళీ బరాబర్ చెప్తున్నా, నా గౌస్ పాషా ఒకడే, బండి భగీరథ ఒకడే.
నిలబెట్టండి, ఇద్దరిని నిలబెట్టి శిక్ష చేద్దాం. ఏం శిక్ష చేద్దాం మీరు డిసైడ్ చేయండి. భగీరథ కేసు అప్పుడు మేము మస్తు ప్రెస్ మీట్లు పెట్టినామని అంటున్నారు కదా, ఆ తర్వాత కూడా ఈ కేసులు ఎందుకు ఆగలేదు? ఆ తర్వాత కూడా 100+గా అంటే 100కు పైగా ఎందుకు పోక్సో కేసెస్ ఫైల్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకు అత్యాచారాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి? ఎందుకు ఆగుతలేవు? దీని మీద మనం మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఒక కేసు జరిగినప్పుడు ఆ కేసు గురించి మనం ఎంతైనా ఫైట్ చేద్దాం, బట్ లాంగ్ టర్మ్లో కూడా మనం మాట్లాడే అవసరం ఉంది. లాంగ్ టర్మ్లో మనం ఏం చేయాలి అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. ఆలోచన పరులుగా మనం రైట్ వింగ్ అయినా లెఫ్ట్ వింగ్ అయినా, అది ఆకుల శ్రీవాణి అక్క కావచ్చు, తులసి చందు అక్క కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే. సో మరి చెప్పండి అక్క, ఇప్పుడు ఈ సోకాల్డ్ నేరస్తుడు గౌస్ పాషాకి ప్రభుత్వం శిక్ష ప్రాపర్గా వేయకపోతే ఫైట్ చేయడానికి మేము ఉన్నాం, మీరు కూడా ఉన్నాం అంటుండ్రు, కలిసి ఫైట్ చేద్దాం. మరి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేద్దాం చెప్పండి. ఎట్లాంటి శిక్షల్ని మనం డిమాండ్ చేద్దాం చెప్పండి, మాట్లాడుకుందాం, అవి డిమాండ్ చేద్దాం. అసలు హిందువులంతా మేల్కోవాలి అంటారు. హిందువులంతా మేల్కోవాలి అనేది బీజేపీకి ఓట్లు వేసేటప్పుడు, ఓట్లు అడుక్కునేటప్పుడు వచ్చే డైలాగ్ తప్ప, హిందువులంతా గాంజా మత్తు నుంచి మేల్కోవాలి, హిందువులంతా కులోన్మాదం నుంచి మేల్కోవాలి, హిందువులను ఒక చోట ఆపుతున్నటువంటి మూర్ఖత్వాల నుంచి మేల్కోవాలి, హిందువుల ఆరోగ్య ప్రమాణాలని పెంచడానికి మనం ఈ పని చేద్దాం, ఈ హాస్పిటల్స్ కడదాం, హిందువులను చైతన్యవంతం చేయడానికి ఇన్ని కొత్త స్కూళ్ళని పెడదాం అనేవేముండవు. రేవంత్ రెడ్డి సర్కారు పాఠశాలని బంద్ పెడతా అని చెప్పినప్పుడు మెజారిటీగా నష్టపోయేది హిందువులే కదా. దాని మీద వీళ్ళు ఏం మాట్లాడరు. హిందువులకు చైతన్యం రావద్దేమో. గాంజా గ్రామంలో గాంజా దొరుకుతుంది ఈరోజు. గాంజాకి ఎక్కువ మైనారిటీ అంటే మన సంఖ్యను ఎక్కువ ఉంది కాబట్టి మన బిడ్డలే గాంజాని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే, మన బిడ్డలే చెడిపోతే, మన బిడ్డలే రేప్స్, లేకపోతే మన బిడ్డలు ఎక్కువ సంఖ్యలో తప్పుడు దారిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కదా. మరి గాంజా దొరకకుండా మనం ఏం చేద్దాం చెప్పండి అని చెప్పేసి ఒక కలెక్టివ్ మూమెంట్ తీసుకొని రండి. సల్కం చెరువు గురించి మాట్లాడుడు అయిపోయింది, కేసు పడ్డది. కోర్టు ఏం చెప్పిందంటే సల్కం చెరువులా అక్రమంగా నడుస్తున్నటువంటి ఫాతిమా కాలేజ్ ఉంది, మరి కాలేజ్ ఉన్నటువంటి విద్యార్థులకు మీరు ఏం ఆల్టర్నేట్ చూపిస్తారో చూపించి ఆ తర్వాత దాన్ని కూలగొట్టుకోండి అని కోర్టు చెప్పింది. మరి పోనీ అకాడమిక్ ఇయర్లా ఆ ఫాతిమా కాలేజ్ అడ్మిషన్స్ కాకుండా బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు ఏమన్నా ప్రయత్నం చేసిందా? సజావుగా అడ్మిషన్స్ సాగుతూనే ఉంటాయి. కొత్త అడ్మిషన్స్ వస్తుంటే ఆ కాలేజీని ఎట్లా కూలగొడతారు? సల్కం చెరువు మీద ఫైట్ చేయడానికి మీరు ఒక డేట్ ఫిక్స్ చేయండి, పోదాం, మనం అందరం కూర్చుందాం. మాకు కోడి చెరువైనా ఒకటే, సల్కం చెరువైనా ఒకటే. మాకు ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ అన్నీ మాకు ఒక్కటే. మేము అవుట్ రైట్గా మీరు ఒక డేట్ ఇవ్వండి, మీ ఫైట్లో నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది అంటే మేము ఎందుకు కవర్ చేయం మేము? సల్కం చెరువు గురించి బరాబర్ మాట్లాడదాం, కానీ కోర్టు చెప్పినట్టుగా పిల్లలకు ఆల్టర్నేట్ చూపించాలి కదా. వాళ్ళని ఎక్కడ పెట్టాలి అనేది నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే స్తోమత మీద లేకపోతే, ప్రభుత్వానికి అంత ఫండ్స్ లేవు అని, జాగాలు లేవు, లేకపోతే అంత రీసోర్సెస్ లేవు అంటే ఎవడైతే ఓనర్ ఉన్నాడో వాళ్ళు ఓవైసీని అడగండి, మీరు బరాబర్ ఇది చేయాల్సిందే, మీకు మస్తు ఆస్తులే ఉంటాయి కదా, మీకు ఇదే కాలేజ్ నడుపుకోవాలని ఉంటే ఇంకో దగ్గర పెట్టుకోండి అని చెప్పండి. చర్యలు తీసుకోవాలి. దీని మీద ఎందుకు ఈయన రామచంద్రరావు మాట్లాడాడు? పోనీ ఇప్పుడు మళ్ళా ఖమ్మం బాధితురాల గురించే తీసుకుందాం. బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్గా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? మరి ఎందుకు పెట్టలేదు? అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి అందరూ మాట్లాడుతూనే ఉన్న వాళ్ళ మీద కూడా బురద జల్లిండ్రు. కానీ మౌనంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆఫీస్ మీద ఎందుకు మాట్లాడతలేరు? మీరు స్పందిస్తే అయిపోతుందా? అంటే బీజేపీ అనుచరగణం స్పందిస్తే అయిపోతుందా? మరి మాట్లాడారు కదా, ఎందుకు మాట్లాడలేదు? రోజుకు మస్తు కేసులు నడుస్తాయి, వీటి మీద ఎందుకు స్పందిస్తలేరు మీరు? సెలెక్టివ్గా నేరస్తుడు ముస్లిం అయితే స్పందిస్తాం, లేకపోతే స్పందించమనా? మేము అందరి విషయంలో స్పందిస్తున్నాం కదా. ఇట్లున్నాయి మీ రాజకీయాలు. ఇప్పుడు భారతదేశం నా మాతృభూమి అని ప్రతిజ్ఞ చేసిన నేను చిన్న ఉన్నప్పుడు, కాబట్టి నాకు బండి భగీరథ్, ఈ గౌస్ పాషా ఒక్కటే. సో వీళ్ళిద్దరనే కాదు, నా ఇంట్లో నుంచి ఏ మొగోడని ఏదైనా తప్పు చేస్తే వాడు కూడా వీళ్ళలాగానే నాకు. సో తప్పు చేసిండు, ఆడపిల్లని ఇబ్బంది పెట్టిండంటే వాళ్ళందరూ నాకు సమానం, వాళ్ళందరికీ ఏం శిక్ష చేద్దని చెప్పండి. ఇగో మీరు అడుగుతున్నట్టుగా
ఉరి శిక్షకి, మరణదండనకి, లేకపోతే ఎన్‌కౌంటర్‌లకి నేను నేను వ్యతిరేకం. అది బండి భగీరథ్‌కి వ్యతిరేకమే, గౌస్ పాషాకి వ్యతిరేకమే, లేకపోతే రామునికి వ్యతిరేకమే. రాముడిని ఉరిదీయాలనే, రాముడు అనే పేరున్న వాళ్ళని ఉరిదీయాలన్న వ్యతిరేకమే. ఇబ్రహీం అని పేరున్నోడిని ఉరిదీయాలన్న వ్యతిరేకమే. ఎందుకు? మనం సంపుకుంటా పోతుంటే ఎందుకు ఇట్లాంటివి రిపిటేటివ్‌గా జరుగుతున్నాయనే వాటికి సొల్యూషన్ ఉండదు. న్యాయస్థానాలనేటివి శిక్ష చేయడానికి ఉన్నయి కావు. పరివర్తనను తీసుకొని రావడానికి ఉన్న వ్యవస్థ అది. సో, మనం ఎన్‌కౌంటర్స్ అనేటివి ఆవేశపూరితంగా ఒక ఎన్‌కౌంటర్ చేసి సామాజిక మాధ్యమాల్లో లేకపోతే సమాజంలో ఒక సెన్సేషన్‌ని క్రియేట్ చేసి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వాలు అట్లా పనిచేస్తుంటే గూడా మనం అడ్డుకోవాలి. మనుషులు ఇప్పుడు ఒక విక్టిమ్ ఉన్నారు. ఆ విక్టిమ్ అక్కడితోటే విక్టిమ్‌హుడ్ అనేది ఆగిపోయి కొత్త విక్టిమ్స్ తయారు గాకుండా ఉండాలంటే ఆ నేరస్తుల మీద పరిశోధనలు జరగాలి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళని స్టడీ చేయాలి. ఎలాంటి పరిస్థితుల వల్ల వాడట్లా చేయాల్సొచ్చింది అనేటిది కనీసం స్టడీ చేస్తే ఆ పరిస్థితుల్ని నిర్మూలించడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటది. అప్పుడు ప్రభుత్వము అది చేయలేకపోతే మళ్ళా మనం ప్రభుత్వాన్ని క్వెషన్ చేస్తాం. ఆ క్వెషన్ చేయడం అనేది ఇంకో ఘటన జరగక ముందే గూడా జరిగితే ఇంకా సంతోషం. మళ్ళా కొత్త విక్టిమ్స్ తయారు కాకుండా ఉంటారు. మౌనిక సుంకర లాంటి అడ్వకేట్స్ ఉన్నటువంటి బీజేపీ ఆర్ రైట్ ఫ్యాబ్రిక్ ఆర్ ఆర్ఎస్ఎస్ ఫ్యాబ్రిక్‌కి కూడా ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాల్సొస్తోంది? అడ్వకేట్ కదా మీరు. సో, మీకు తెలిసుండాలి న్యాయ వ్యవస్థ ఎందుకుంది అనేటటువంటి బేసిక్ సెన్స్. మొత్తానికైతే ప్రియా చౌదరి చిన్న హ్యాపీనెస్ ఇచ్చింది. ఏంటిదంటే గ్రౌండ్‌కొచ్చింది. ఎప్పుడు గ్రౌండ్‌లో ఉండని ఆమె సడెన్‌గా లోగో పట్టుకొని గ్రౌండ్‌కొచ్చి అంత ఎండల మేకప్ వేసుకొని అంత ఎండల ఆమె ఇబ్బంది పడుకుంటా విక్టిమ్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి అని చెప్పడం, బాధిత కుటుంబానికి ₹1,00,00,000 అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేసి బాధిత కుటుంబానికి తక్షణం అవసరాల కోసం 10,00,000 ఇవ్వాలి అనే డిమాండ్ చేయడం, ఇవి రైట్ వింగ్ నుంచి వచ్చినటువంటి డిమాండ్లు. తల్లి లేదా తండ్రికి, అంటే బాధితురాలు తల్లికి లేదా తండ్రికి వాళ్ళ విద్యార్హతల్ని బట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం, ఇవన్నీ కూడా నేను కూడా వీటన్నింటికి ఆమోదమే. సో, మరి మన ఇద్దరికి అంటే ఈ 2 గుంపులకు మధ్య ఎక్కడొస్తోంది కయ్యం? ఎక్కడొస్తుందంటే వీడు హిందూ, వీడు ముస్లిము, ఇక్కడొస్తుంది కయ్యం. పవర్ పాలిటిక్స్‌ని ఒకలాగా, సామాన్యుడి కేసుని ఒకలాగా చూస్తున్నారు మీరు. అట్లనే అందరూ ప్రవర్తించాలనుకుంటున్నారు. ఈ కేసులో ఎట్లయినా గౌస్ పాషా అనేటటువంటి వాడి మీద చర్యలు తీసుకుంటాయనేటటువంటి నమ్మకంతోటి మేమున్నాము. అట్లా తీసుకొని పక్షంలో మీకంటే ఎక్కువ మేమే అరుస్తాం, మీకంటే ఎక్కువ మేమే ప్రెస్ మీట్లు పెడతాం, మీకంటే ఎక్కువ మేమే గ్యాదరింగ్స్ పెడతాం, మీకంటే ఎక్కువ ప్రభుత్వాన్ని మేమే ముట్టడిస్తాం, ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చే పని చేస్తాం. ఎందుకంటే మాకు ఇన్సిడెంట్‌ని బట్టి మొఖాలు చూసి బొట్టు పెట్టే తీరు మాకు లేదు. నేరస్తుడు ముస్లిం కాబట్టి మనం సైలెన్స్ అవ్వాలనేటటువంటి ఉద్దేశాలు లేవు. పోనీ ఈ కేసు మీద మాట్లాడితే మాకు వచ్చే ఫండ్స్ ఆగిపోతాయనే భయాలు లేవు. ఈ కేసు మీద మనం మాట్లాడితే నాకు ఎమ్మెల్యే టికెట్ రాదు, ఎంపీ టికెట్ రాదు, ఎమ్మెల్సీ టికెట్ రాదనే భయం లేదు. సో, నాకు ఏం భయాలున్నాయి? లెఫ్ట్ ఫ్యాబ్రిక్‌కి ఏం భయాలున్నాయి? ఎందుకు మరి మేము మాట్లాడకుండా ఉంటామని మీరు అనుకుంటారు? మీరు ఎత్తుకోవడమే మమ్మల్ని నిందించడం మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. మీరు ఇంటెన్షన్స్ కనీసము ఒక్కసారైనా చిత్తశుద్ధితోటి విక్టిమ్‌కి న్యాయం జరగాలి, నేరస్తుడికి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చట్టపరంగా శిక్ష పడాలనేటటువంటిది ఉందా మీకు? అవకాశం దొరికింది ఈ మేధావులను అందం, అవకాశం దొరికింది సెక్యులరిస్టులను అందం, అవకాశం దొరికింది ఈ సో కాల్డ్ మానవతావాదులను అందం. అంతే. వీళ్ళని అనడానికే మీకు పాపం, ఆ విక్టిమ్ పాప అక్కడ ఆ నేరస్తుడి చేతిలోనూ బలైంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని అనడానికి కూడా ఆ పాప బలవుతూనే ఉంది. ఆ పాప ఇంకా నిరంతరం విక్టిమ్ చేద్దామా? ఆ పాపకి మానసిక ఆరోగ్యం ఇవ్వాలి. ఒకడేమో ఏం చేస్తాడు, ఆ పాప స్టేట్మెంట్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా అమ్మాయి ఫేస్ పెట్టి రికార్డ్ చేసినటువంటి వాటిని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తున్నాడు. పోక్సో కేసు ఇది. ఆ పాప మాట్లాడే వాటిని మొహంకి బ్లర్ లేదు, ఏం లేదు, అట్లానే రిలీజ్ చేసేసి పారేసిండు. ఇంత అత్యుత్సాహం ఎందుకు వస్తోంది? ఇంత అత్యుత్సాహము భగీరథ కేసులో ఎట్లా పోయింది, ఎక్కడ పోయింది అనేది నా ప్రశ్న. మీరే కదా ఇప్పుడు ఒక్క 1 నైట్‌లోనే మీరు ఏదేదో కాలిపోయింది, కూలిపోయింది అని చెప్పేసి బిహేవ్ చేసిన మీరు, అప్పుడు ఎన్ని రాత్రులు ఘటన వెలుగులోకి వచ్చిన ఎన్ని రాత్రులు మీరు కాలయాపన చేయలేదు? మైనర్ అమ్మాయి అని కాలయాపన చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ తప్పుందని కాలయాపన చేస్తారు. అసలు ఎన్ని రకాలుగా అమ్మాయి విక్టిమ్ బ్లేమింగ్ చేసిండ్రు మీరు. అప్పుడేమో నేరస్తుడి
ఏమంటారు నిందితుని పక్షాన ఉన్నారు. సో, కాపాడే ప్రయత్నం చేసి ఇక్కడ గౌస్ పాషాని కాపాడే ప్రయత్నం ఎవరు చేసిండ్రు? ఎవరైనా చేస్తే తోలు తీస్తాం. ఎవరైనా చేస్తే తోలు తీస్తాం. గౌస్ పాషాని ప్రొటెక్ట్ చేసే బాధ్యతని ఎవడన్నా నెత్తి మీద వేసుకుంటే తోలు తీస్తాం మేమే. మీరేం అవసరం లేదు. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీది రాజకీయమే అది. సో, దాంట్లో చిత్తశుద్ధి ఉండదు. మేము అవుట్ రైట్‌గా ఖరాఖండిగా అడుగుతాం. ఎందుకు? గౌస్ పాషా అనేటోడు ఒక మైనర్ అమ్మాయిని అత్యాచార యత్నం చేసి ఆ అమ్మాయిని పైనుంచి తోసేసిండు. ఆ పాప భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో ఉంది. ఆ పాప ఆరోగ్యం సెట్ అవ్వడము, ఆ తర్వాత ఆ పాప నొప్పులు తీసుకోవడం ఎన్ని అంశాలు ఉన్నాయి ఇందులో. మాకు సీరియస్నెస్ ఉంది. మాకు విక్టిమ్ అనే వాళ్ళు విక్టిమే. వాళ్ళు బీజేపీలోంచి విక్టిమ్స్ వచ్చినా మాకు విక్టిమ్సే. చెప్తున్నా కదా, బీజేపీలోంచి నిందితులు వచ్చినా నిందితులే, ఎంఐఎం నుంచి నిందితులు వచ్చినా నిందితులే, అట్లనే బీజేపీ నుంచి విక్టిమ్స్ వచ్చినా మాకు విక్టిమ్సే. కులాన్ని చూసి, లేకంటే మతాన్ని చూసి, లేకపోతే పార్టీలను చూసి మేము మాట్లాడతాము. సో, పోన్తి వాళ్ళే కదా విక్టిమ్స్, వాళ్ళతో మనకు పడదు కదా అనేటటువంటివి లేవు మాకు. మీకున్నటువంటివి మాకు లేవు. ఇలాంటి ఘటనలు వచ్చినప్పుడు ఆపోజిట్ పర్సన్స్ అంటే మీరు అనుకుంటున్నట్టుగా ఆపోజిట్ ఫ్యాబ్రిక్ నుంచి నేరస్తులు వస్తే, సో మనం దాన్ని క్యాష్ చేసుకుందాం, దాని మీద 10 వీడియోస్ చేద్దాం, లేకపోతే దాని మీద కావాలని అవతలోళ్ళని నిందిద్దాము, మీరు ఎందుకు ఇలాంటివి ఏం వద్దు, మాకు అవసరం లేదు. మా బాధ్యత ఏంటిది, మేము మాట్లాడతాం. చాలామంది నా ఫొటోస్ పెట్టి ట్యాగ్ చేసి ఎందుకు మాట్లాడతలేవు అని అడుగుతున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అప్పటికే నా ఫేస్బుక్లో పోస్టులు పెట్టి ఉన్నాయి, అప్పటికే నా యూట్యూబ్ ఛానల్ G8 న్యూస్లో వీడియోస్ వచ్చున్నాయి. మీకు కనీసం నా ఫోటో పెట్టి నన్ను ట్యాగ్ చేసి నా మీద బురద చల్లే విషయంలో ఉన్నటువంటి ఆసక్తి కనీసం నా ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూద్దామని, నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూద్దామని ఉండదు. అవన్నీ మీరు చూసే నా మీద పోస్ట్ పెట్టి మీ టైం, ఎనర్జీ, ఎఫర్ట్స్ వేస్ట్ చేసుకునే అవసరమే ఉండదు కదా. సో మీరు మీ ట్రోలింగ్స్ ఏవైతే చేస్తున్నారో ఆ ట్రోలింగ్స్ సగం కూడా అసలు వాస్తవాలు ఉండట్లేదు. ఆ ట్రోలింగ్స్ సగం కూడా కంటెంట్తో ఉండట్లేదు. ఊరికే మీకు టైంపాస్ వీళ్ళు ఎట్లయినా మాట్లాడుండరు అని అనుకుంటున్నారు, కానీ మీ బుద్ధి మాకు లేదు కదా. మీరు ఎట్లయినా మాట్లాడారు. బండి భగీరథ్ కేసు లాంటివి, లేకపోతే బీజేపీకి అనుసంధానమైనటువంటి కేసులు బయటకు వస్తే మీరు ఎట్లయినా మాట్లాడారు. మీలాగానే మేము ఉంటాము అనుకుంటే ఎట్లా? మేము ఎప్పటికొకటి కాదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోండి. సంతోషం, గ్రౌండ్కి వస్తున్నారు, ఫీల్డ్కి వస్తున్నారు. ఇది కేవలం ఇక్కడ గౌస్ పాషా నేరస్తుడిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు గ్రౌండ్కి వచ్చి ఫైట్ చేయడం కాక, బండి భగీరథ్ లాంటి వాళ్ళు నేరస్తులుగా ఉన్నప్పుడు కూడా మీరు గ్రౌండ్కి వచ్చి ఫైట్ చేయాలని కోరుకుంటున్నా. రైతుల కళ్ళాల దగ్గరికి మీరు రావాలని కోరుకుంటున్నా. కోడి చెరువు దగ్గరికి కూడా మీరు రావాలి, సల్కం చెరువు దగ్గరికి కూడా మీరు రావాలి. అన్ని జాగాలకి మీరు గ్రౌండ్కి వచ్చి ఫైట్ చేయండి. ఏసీ హాలలో కూర్చొని దీనిల మీద నేను శీల పరీక్షలు చేసుకుంటా, ఏసీ హాల్లోనే నేను కూర్చుంటా, వాళ్ళని వీళ్ళని పెట్టి పైసలు ఎట్లా సంపాదించాలనే దాని మీదనో, లేకపోతే ఏ ఆకుని ఏడబెడితే పైసలు బగ్గొస్తాయనే అంశం మీదనో, ఇట్లా జ్యోతిష్యం మీద వీటి మీద కాకుండా కొంచెం విక్టిమ్స్ పక్షాన వండుకుంటా, కొంచెం జరుగుతున్న అన్యాయాల మీద, వ్యవస్థలో జరుగుతున్న దోపిడీల మీద ప్రశ్నించుకుంటా, కొంచెం ప్రజాస్వామికంగా ఉండాలని మాత్రం నేను కోరుకుంటా.